ఈ వీడియో మన సబ్స్క్రైబర్ పంపించారు. ఈ వీడియో మనం చేసినాం చూడండి. చూశారు కదా, డబుల్ ఫోటో లిరికల్ లాగా ఉంటుంది, చాలా బాగుంది. ఒక సిస్టర్ అయితే పంపించారు లెఫ్ట్ సైడ్లో ఉన్న వీడియో. నేను డిస్ప్లే అయితే చేస్తలేను, వద్దన్నారు కాబట్టి. ఓకే, మీరు చూడండి, చాలా బాగుంటుంది. నాకు లిరిక్స్ కూడా బాగా నచ్చింది, చూసి చేసుకోండి. ఇప్పుడైతే మనం ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది, చూసి చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో ఇచ్చాను, ఒకటి హార్ట్ సింబల్ది ఒక వీడియో అయితే ఇచ్చాను పార్టికల్, ఇంకోటి ఇంక్ వీడియో కూడా ఉంటుంది, ఇంకోటి సిగ్నేచర్ మనకు లైన్స్ ఉంటుంది కదా కిందది, అది కూడా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఇచ్చాను మీకు ఒకటేసారి అన్నీ ఇచ్చేవాడిని, కానీ అవి ఆ పిఎన్జీ ఫొటోస్ కానీ అవి అన్నికి ఎంబీ చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇక్కడ నేను మొత్తం డీటెయిల్గా చెప్తాను మీకు. ఎందుకు డీటెయిల్గా చెప్తానంటే, ఫస్ట్ ఒకటి యాడ్ చేసిన తర్వాత డీటెయిల్గా చెప్తే అర్థమవుతుందని. ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దాం. డిస్క్రిప్షన్లో బ్యాక్గ్రౌండ్ ఇచ్చాను, మీరు వేరేది ట్రై చేసినా నో ప్రాబ్లం. కింద ఫోటో ఒకటి టెక్స్ట్ ఉంది, అది పెట్టాలంటే కొంచెం జూమ్ చేద్దాం. ఓకే, ఒకవేళ మీకు నచ్చింది బ్యాక్గ్రౌండ్ కావాలంటే చెప్తాను, అది కూడా చెప్తాను. మనం సొంతంగా చేసుకుందాం కూడా. ఎగ్జాంపుల్గా ఈ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది, మనకు నచ్చిన మన ఫోటోకి అడ్జస్ట్మెంట్ బ్యాక్గ్రౌండే కావాలని అనుకుందాం. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది. ఓకే, ఈ ఫోటో ఉంది. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, ఓకే, ఇక్కడ మనకు బ్లర్ ఉంది, ఇక్కడ మనకు గోషన్ బ్లర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత మ్యాక్సిమం మీకు ఎంతైతే కావాలో అంత పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత జూమ్ చేద్దాం. ఓకే, బ్యాక్గ్రౌండ్ అయింది కదా. వేరే కలర్ కావాలంటే మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఓకే, మీకు నచ్చింది కనిపిస్తుంది కదా, బ్యాక్గ్రౌండ్ అయిపోయింది ఇలా. ఓకే, ఇలా చేసుకోవచ్చు, కానీ నేను మీకైతే ఇస్తున్నా, అది ట్రై చేయండి. ఓకే, అది బాగుంది. ఓకే, ఇప్పుడు మనకైతే ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను. ఓకే, మీకు అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, ఇప్పుడు మనకు ఫొటోస్ అయితే పెట్టాలి. ఆ ఫొటోస్ నేను కొన్ని చూపిస్తాను, నేను అది చేసి కూడా చూపిస్తాను. ఈ ఫోటో అయితే ఒకటి ఉంది, ఇంకోటి ఈ ఫోటో కూడా ఉంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే షాడో అయితే బాగుంది. మనం అలర్ట్ మోషన్లో కూడా చేసుకోవచ్చు, కానీ అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. దానికోసం నేను సపరేట్ యాప్ అయితే యూజ్ చేసిన. ఓకే, యాప్ అయితే మీకు బజాట్ యాప్. ఓకే, ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ బజాట్ యాప్లో కూడా చెప్తాను. ఓకే, ఇలాంటి ఫొటోస్ మనం ఎలా ఎడిట్ చేసుకోవాలంటే, ఎగ్జాంపుల్గా కింద ప్లస్ సెకండ్, ఈ యాప్ లింక్ మన సంతోష్ ఆర్షేప్లో ఉంటుంది, సైడ్లో ఉంటుంది, సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ విత్ ఏ ఫోటో ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకున్న. ఎగ్జాంపుల్గా ఈ ఫోటో ఉంది, ఈ ఫోటో సెలెక్ట్ చేసిన. ఓకే, ఈ ఫోటోని మీరు ఇలాగే ఏరేస్ చేస్తే సైడ్ అయితే అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ఫోటోని, మీ ఫోటో కూడా ఉండొచ్చు, ఈ ఫోటోని నేను సైజ్ తక్కువ చేస్తున్నా ఇలా. ఓకే, ఇలాగైతే కొంచెం సెంటర్లో పెడుతున్నాను. ఈ సైడ్ ఏరియా మొత్తం మనకు ఎరేషన్కి బాగుంటుంది. ఇక్కడ మనం కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఎరేజ్ ఆప్షన్ ఉంటుంది, ఈ రెండు అయితే ఎక్కువ పెట్టుకోండి సైజు. ఓకే, ఇప్పుడు మీరైతే సైడ్లో అయితే ఏదైతే ఇది ఉందో అది మనకు పోయేలాగా కొంచెం ఇలాగైతే రబ్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అవుతుంది. ఫస్ట్ మనకు సైడ్ రిమూవ్ చేద్దాం, మీకు తర్వాత చెప్తాను పర్ఫెక్ట్గా ఇలా చేసుకోవాలనేది. ఈ సైడ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఫోటో పైన సైడ్లో కొంచెం రబ్ చేయండి, లైట్గా. మొత్తం రబ్ చేస్తే మళ్ళీ పోతుంది, లైట్గా రబ్ చేయండి, నో ప్రాబ్లం. కొంచెం ఎరేజ్ అయినా నో ప్రాబ్లం. ఇలా చూసారు కదా, ఇలా అయితే అయింది. ఇంకా పర్ఫెక్ట్గా రాలేదని అనుకుంటే దీనికి మీరు ఇంకా కొంచెం ఇది చేసుకోవచ్చు. ఇలా కొంచెం ఇది బాగుంది, ఇలా చేసిన చూపిస్తాను చూడండి, బాగా వచ్చింది. దీన్ని సేవ్ చేస్తున్నా. ఇలా ఇంకో ఫోటో 2-3 ఫొటోస్ చేసుకోండి. 2 ఫొటోస్ అంటే 2 ఫొటోస్, 3 ఫొటోస్, 2 ఫొటోసే మ్యాక్సిమం. ఒక ఫోటో యాడ్ చేసిన, ఈ ఫోటో యాడ్ చేసి పైన పెడుతున్నాను. లాస్ట్కి అయితే జరిపేద్దాం. మళ్ళీ కింద ప్లస్ ఐకాన్, ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. దీన్ని కింద పెడుతున్నాను. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా ఉండొచ్చు. లాస్ట్ రోకి అయితే పెట్టేస్తా. ఓకే, రైట్, బాగా సెట్ అయింది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి నేనైతే మీకైతే ఒక పిఎన్జీ ఇస్తాను, అది చాలా బాగా యూస్ అవుతుంది. మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. అది సిగ్నేచర్ పిఎన్జీ ఉంటుంది. నేను ఇంతకుముందు 2-3 వీడియోస్లో ఇచ్చాను, మళ్ళీ ఇస్తాను. ఓకే, దీనికి మనం టెక్స్ట్ కింద మాత్రమే పెడదాం. లాస్ట్ రోకి అయితే జరిపేద్దాం. బాగుంది, బాగా సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి షాడో ఎనేబుల్ చేసుకోండి. ఇదే షాడో పైన ప్లస్ కానీ కాపీలేట్ చేసి మీరు సిగ్నేచర్ పిఎన్జీ యాడ్ చేసినారు కదా, దాన్ని సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ యారో క్లిక్ చేసి అన్నీ ఆఫ్ చేసి
ఓన్లీ షాడో, బార్డర్ అండ్ షాడో ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే దానికి ఉన్న పర్ఫెక్ట్ అంతే షాడో ఈ సిగ్నేచర్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే చూడండి యానిమేషన్ అయితే బాగుంటుంది. ఇంకా దీనికి మీరైతే డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంటుంది. ఈ టెక్స్ట్ ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డ్రాయింగ్ ఎడ్జ్ అని ఉంది కదా, అందులోకి వెళ్ళి డ్రాయింగ్ ప్రోగ్రెస్ అని ఉంటుంది. దాన్ని స్టాండర్డ్ సెట్టితో యాడ్ చేసి స్టార్టింగ్లో వద్దాం. స్టార్టింగ్ అంటే కొంచెం జరిపి ఈ యానిమేషన్ వచ్చేటప్పుడు వచ్చి ఇక్కడ ఎండ్ని సెలెక్ట్ చేసి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. మళ్ళీ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్. ఓకే, స్టార్టింగ్లో వచ్చి దీని అయితే 0 చేసుకోండి. ఓకే, 0 చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ యానిమేషన్ అయితే వస్తుంది. కొంచెం ఫాస్ట్గా రావాలంటే కరువులోకి వెళ్ళి కొంచెం కరువు పెంచుకోండి. ఇప్పుడు దీన్ని ఇదే యానిమేషన్ని కాపీ చేసి మిగతా అన్ని టెక్స్ట్కి పేస్ట్ చేస్తే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, ఇలా ఇప్పుడు మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. అదేంటంటే కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే 2 వీడియోస్ ఇస్తాను. అందులో హార్డ్ వీడియో కూడా ఉంటుంది. ఓకే, ఆ వీడియో నేను ఇప్పుడు ఈ ఇంకో వీడియో అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీని అయితే ఎక్కువ జూమ్ చేసి ఓపోసిటీ అయితే తక్కువ చేసుకోండి. చాలు, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. దీన్ని ఓపోసిటీ చాలా తక్కువైంది, ఇంత చాలు, 71. నైస్. హార్ట్ వీడియో కూడా ఇచ్చాను, అది డౌన్లోడ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. అంతే, ఈ వీడియోని మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.